రాజ్యసభ సభ్యులు సన సతీష్ బాబు ఎన్టీఆర్ భరోసా పథకం కింద లబ్ధిదారులకు పెన్షన్స్ పంపిణీ చేస్తారు. కాకినాడ రూరల్ నియోజకవర్గంలో కార్పొరేషన్ పరిధిలో రమణయ్యపేటలో నిర్వహించిన పెన్షన్స్ పంపిణీ కార్యక్రమంలో సన సతీష్ బాబు పాల్గొన్నారు. లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పెన్షన్స్ అందించారు. లబ్ధిదారులతో మాట్లాడి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వం సామాజిక భద్రతకు పెద్దపీట వేస్తూ ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పారదర్శకంగా అందిస్తోందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు ఫలాలు చేరేలా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. లబ్ధిదారుల సంక్షేమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ప్రతి నెల 1వ తారీఖున అందుతుందండి. చంద్రబాబు నాయుడు గారు పంపించారు ఈ పెన్షన్. చాలా ఇదిగా ఉంటారండి, అసలు మామూలుగా కాదు. మంచి సహాయం చేస్తారు, ఏం లోటు ఉండదండి. ప్రతి నెల 1వ తారీఖున పెన్షన్ వస్తుంది కదా. ఈరోజు పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో రమణయ్యపేట 1వ వార్డులో వృద్ధాప్య పెన్షన్లు పంచిపెట్టడం జరిగింది. ఈ కుటుంబాలని ప్రత్యేకంగా పిల్లి అనంతలక్ష్మి గారు, ఎమ్మెల్సీ రాజశేఖర్ గారు, ఎమ్మెల్సీ పద్మశ్రీ గారితో కలిసి కలవటం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఇంటికి పెద్ద కొడుకుగా ప్రతి నెల 1వ తారీఖున అందరికీ పెన్షన్ చేరాలి, వృద్ధాప్యంలో ఇది చాలా ఉపయోగపడుతుందని 4,000 రూపాయలు ఇచ్చిన మాట ప్రకారం 1వ తారీఖున అందరికీ చేర్చడం వీళ్ళ కళ్ళల్లో ఆనందం నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఇటువంటి కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు ఒక్కడి వల్లనే రాష్ట్రం ఎంత ఆర్థికంగా కష్టంలో ఉన్నా 1వ తారీఖున పెన్షన్ ఇవ్వాలి అన్నది ఆయన దృఢ నిశ్చయంతో అందరికీ ఇవ్వటం. ఇవాళ అదే కార్యక్రమంలో పాల్గొనడానికి తుని కాన్స్టిట్యున్సీ కూడా ఆయన వస్తున్నారు. అందుచేత అందరికీ కూడా ఇటువంటి కార్యక్రమం వృద్ధులకు ఉపయోగపడుతుందని చెప్పేసి తెలియజేస్తున్నారు.